possible. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద తేజ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్. సో ఒక 50,000 రూపాయల్లో మీకు ఒక 70 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఉందంటే మీరు నమ్ముతారా? అది కూడా మీరు ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్కి వెళ్లకుండా వెహికలే మీ దగ్గరకు వస్తుంది. ఇదైతే అసలు నమ్మలేరు కదా. సో దాంతోనే నేనైతే మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ కాన్సెప్టే మీకు కొత్తగా ఉంటుంది. వెహికల్ డైరెక్ట్గా మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు ఇంతకుముందు వేరే కంపెనీలు చూసుంటారు ఇలాగా, కాకపోతే దానికంటే మీకు ప్రైస్ సగంలో సగం అనమాట, ఇంకా తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. కేవలం 50,000 రూపాయలకే ఈ వెహికల్ అయితే మనకి 70 కిలోమీటర్ల రేంజ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో 70 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేదే కాక మనకి ఇంటికైతే డెలివరీ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మ్యాక్ కంపెనీకి సంబంధించినటువంటి వీళ్ళ ఫస్ట్ వెహికల్, వారియర్ వెహికల్, సక్సెస్ఫుల్ వెహికల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. అలాగే ఏదైతే మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉందో, సో లెడ్ యాసిడ్ బ్యాటరీతో కూడా వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ప్రైస్ తక్కువ వస్తుంది. రేపు ఎప్పుడన్నా సరే మనము మార్చుకోవాలనుకున్నా సరే వెహికల్ బ్యాటరీ కాస్ట్ అనేది మనకి చాలా తక్కువకు వస్తుంది అనమాట. అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. రెండోది, మనకి లిథియం అయాన్తో కంపేర్ చేస్తే మనకి ఏదైతే లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉందో, సో దీని ఫెయిల్యూర్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. ఇప్పటికీ మనము పెట్రోల్ వెహికల్స్ కానీ డీజిల్ వెహికల్ కానీ బ్యాటరీ అయితే మనం ప్రజెంట్ ఇవే వాడుతున్నాం. సో ఇక్కడ మనం ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. యాజ్ పర్ మనం ఇక్కడ ప్రైస్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. రాల్కో టైర్స్ అయితే ఇచ్చారు. సో టైర్స్ అయితే మీకు కొమాకీలో కూడా సేమ్ ఇలాంటి టైర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి లాంగ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ డిజైన్ చూడండి, ఒక ఈగల్ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ఈ డిజైన్లో కూడా 2 LED లైట్లు ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకి 1,00,000 రూపాయలు పెట్టినా కానీ ఒక LED లైట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి 2 LED లైట్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో బిల్ క్వాలిటీ అయితే నాట్ బ్యాడ్. అందరూ ఇచ్చినట్టుగానే మనకి సేమ్ అదే ఫైబర్ ప్లాస్టికే ఇచ్చారు. వీళ్ళు కూడా సేమ్ అంతే అనమాట. ఎక్కడ మీకు కాంప్రమైజ్ అయింది ఏమైతే కనిపించదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి 2 బల్బ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇది ఓవరాల్గా. అండ్ ఇక్కడ చూస్తే మనకి హ్యాండిల్ యొక్క ఏవైతే లివర్స్ ఉన్నాయో, ఈ లివర్స్ వచ్చేసి మనకి క్రోమ్ ఫినిషింగ్తో ఇచ్చారు. సో ఇదొక బెటర్ థింగ్ అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫ్రంట్లో స్పేస్ కనుక చూసుకున్నట్లయితే, సో ఫ్రంట్ మనకి కొంత స్పేస్ అయితే ఆఫర్ చేశారు. సో దీంట్లో ఏదైనా మీరు పవర్ బ్యాంక్స్ కానీ మొబైల్స్ కానీ ఏమన్నా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి క్యారీ హుక్ కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ ఒకవేళ మీరు ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి అయితే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెటర్ థింగ్ ఏంటి అంటే మీకు ఫ్లోర్ బోర్డ్ స్పేస్. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు ఫ్లోర్ బోర్డ్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే నేను కూర్చుంటే సో ఇంకా నాకు చాలా స్పేస్ అయితే ఉంది. ఒక సిలిండర్ కానివ్వండి, లేదంటే వాటర్ బాటిల్ కానీ, వాటర్ క్యాన్స్ కానివ్వండి. సో వాటర్ క్యాన్ వేస్తే ఇంకా మీకు దొల్లిపోతుంది అనమాట, అంత స్పేస్ ఎక్కువ అయితే ఉంది ఇక్కడ. ఒకవేళ మీరు బస్తా వేసినా సరే స్పేస్ అయితే మీకు మిగిలిపోతుంది. అంత పెద్ద స్పేస్ అయితే మీకు ఫ్లోర్ బోర్డ్ స్పేస్లో ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి వారియర్ అనేసి ఇక్కడ వీళ్ళు బ్రాండింగ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మోటార్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లోపల అయితే బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. ఇది లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. అలాగే మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్తో మనకి 60 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తే, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో మనకి 100 కిలోమీటర్ల రేంజ్ వరకు ఆఫర్ చేస్తున్నారు. సో మీరు కనుక బడ్జెట్లో తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు 50,000 రూపాయల దగ్గర ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇది మనకి నాన్ రిజిస్టర్డ్, నో లైసెన్స్ ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. సో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో 25 కిలోమీటర్స్ అనేది టాప్ స్పీడ్గా, సో దాంతోనే వీడిని అయితే తీసుకొచ్చారు. అండ్ మీరు సీటీ చూసుకున్నట్లయితే ఇద్దరికైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఫైనల్లీ ఈ వెహికల్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఎవరైతే డైలీ ఒక 20 కిలోమీటర్స్ యూస్ చేస్తారో, అపోజ్ ఎవరైనా ఫ్యామిలీ కానివ్వండి, లేదంటే ఒక కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇలా ఎవరైనా ఒక 20 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ ఇట్లా వెళ్ళొస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. డైలీ ఒక 50 కిలోమీటర్లు తిరగాలంటే మాత్రం ఈ వెహికల్ మీద అయితే అవ్వదనమాట. మెయిన్లీ గుర్తుంచుకోండి, మనకి ఏదైతే ప్రైస్ ఉందో, సో ప్రైస్ అయితే ఇక్కడ మేజర్ రోల్ అనమాట. అండ్ ఇంకొకటి, 50,000 వచ్చినక్కడికి ఇక్కడ మనకి వీళ్ళు LED కన్సోల్ అయితే ఇవ్వలేదు, LCD కన్సోల్ ఇచ్చారు. చాలా బాగా కనిపిస్తుంది కన్సోల్ అయితే మాత్రం. ఇదొక బెస్ట్ థింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని టెస్ట్ రైడ్లోకి వెళ్ళిపోదాం. టెస్ట్ రైడ్లో దీని కంఫర్ట్ ఎలా ఉంది, అలాగే సస్పెన్షన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్ గైస్, ఇప్పుడైతే మనము వారియర్ యొక్క టెస్ట్ రైడ్ అయితే చేయబోతున్నాం. సో ప్రజెంట్ అయితే మేము ఇద్దరం అయితే ఉన్నాం, శివ నేను ఇద్దరం ఉన్నాం. సో మీకు తెలిసిందే, ఇద్దరం కూడా కొంచెం బల్కీగా ఉంటాం. సో ఆల్మోస్ట్ 180 kgs అయితే దీని మీద ప్రజెంట్ లోడ్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ గేర్లో ఉన్నాను ప్రజెంట్ నేను. సో ఫస్ట్ గేర్లోనే మీరు ఇక్కడైతే చూడొచ్చు 20+ అయితే నాకు స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది. 25 ఉంది స్పీడ్ అనేది.
అండ్ చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది. స్టార్టింగ్ నాకు ఎలాంటి ట్రబుల్ అయితే ఏం లేదనమాట. మెయిన్లీ మనల్ని అట్రాక్టివ్ చేసేదంటే మాత్రం ఖచ్చితంగా దీని యొక్క ప్రైస్ 49,999 రూపాయలకి మనకి ఇంటికి వెహికల్ వచ్చేస్తుంది. అండ్ మనకి నామినల్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. అండ్ నామినల్ ఛార్జ్ అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 2000 రూపీస్ వరకు ఉంటుంది అంతే, అంతకుమించి అయితే ఎక్కువ అయితే ఉండదు. అండ్ మీరు కనుక ఈ వెహికల్ పర్చేస్ చేయాలంటే మనకి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, అలాగే మీకు స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది డీటెయిల్స్ అనేవి. సో ఆ నెంబర్కి అయితే మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ 180 కేజీలు లోడ్ వేసినప్పటికీ నాకు ఎక్కడ కూడా వెహికల్ అయితే జంకలేదనమాట. సో ప్రజెంట్ సబ్సిడీ పోయి అలాగే మనకి రోడ్ ట్యాక్స్లు ఎక్కువైపోయి వెహికల్స్ యొక్క ప్రైజెస్ అనేవి ఎట్లా ఉన్నాయో మీకు అందరికి తెలిసిన విషయమే. చాలా దారుణంగా ఉన్నాయి ప్రైజెస్ అయితే మాత్రము. సో అలాంటి వాళ్ళు ఇట్లాంటి వెహికల్ ఒక 50,000 రూపాయలు పెట్టి వెహికల్ తీసుకుంటే సో మీకు అది పెద్ద బర్డెన్ అయితే అవ్వదు. కనీసం ఒక 1 ఇయర్ వాడినా సరే మీ డబ్బులు అయితే ఎక్కడికి పోవన్నమాట. అండ్ ఇంకొకటి మనకి ఫైనాన్స్ పరంగా కూడా వీళ్ళు కొన్ని ఆప్షన్స్ అయితే తీసుకొస్తున్నారు. బట్ అవి మీరు కాల్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ మీకు సస్పెన్షన్ అయితే చాలా మంచిగానే ఉంది, మీకు నాట్ బ్యాడ్. ఒకవేళ ఎవరైనా ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ కానీ అట్లా తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళకైతే ఇది బెటర్ అయితే అవుతుంది. ఈవెన్ వీళ్ళు చెప్తున్నటువంటి రేంజ్ ఏదైతే ఉందో సో దానికి సాటిస్ఫై అనమాట. కేవలం 50,000 రూపాయల ప్రైస్కి మనకి 70 కిలోమీటర్లు అంటే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 70 కిలోమీటర్లు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 60 కిలోమీటర్స్ అయితే పక్కా వస్తుంది. ఇది ఆన్ రోడ్ టెస్టెడ్కి సంబంధించినటువంటి రేంజ్ అనమాట. అదే 70 కిలోమీటర్లు అనేది మీరు ఒకవేళ వెయిట్ ఓవర్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు రేంజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ అదొకటైతే గుర్తుపెట్టుకోండి. అది ఈ వెహికల్లోనే కాదు ఏ వెహికల్లో అయినా ఉంటుంది. అండ్ మనకి బిల్ క్వాలిటీలో కూడా పెద్దగా ఏమి తేడా అయితే ఏం కనిపించదు, మిగతా అంతా కూడా మనకి బాగానే ఉంటుంది. అండ్ ఫ్రంట్ మనకి స్పేస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో సింగిల్ హ్యాండ్లో నేను డ్రైవ్ చేసినా సరే మీరు ఇక్కడ పెద్దగా మీకు కుదుపులు ఏం పెద్దగా మీరైతే నోటీస్ చేయరు ఈ హ్యాండిల్ బార్కి సంబంధించి. అండ్ మీకు ఇక్కడ ఎల్సిడి కన్సోల్ కూడా ఇచ్చారు. సో దానివల్ల మనకి విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా నాకు సీటింగ్ కంఫర్టబిలిటీ విషయానికి వస్తే, అండ్ సీటింగ్ కంఫర్టబిలిటీ అయితే కుషనింగ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ మీరు ఇప్పుడు కంప్లీట్ ఆఫ్ రోడ్ అయితే చూస్తున్నారు. సో ఇక్కడ మనకి కుషనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే సో డ్రైవర్కి మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. నీకు ఎలా ఉంది శివ? ఓకే, పిలియన్కి కూడా చాలా మంచిగానే ఉంది. సో మీరు మరీ హై ఎక్స్పెక్టేషన్ అయితే చేయొద్దు, మీరు పిండికి తగ్గ రొట్టి లాగానే దాన్ని ఎక్స్పెక్ట్ చేయండి. కాకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి దాదాపు 60,000 ప్లస్ అయితే ఉంది దీని ప్రైస్. ఇప్పుడు మనకి కేవలం 50,000 రూపాయలకే వస్తుంది. అది కూడా డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ పోగా మనకి ఆ ప్రైస్కి వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ టైంలో అయితే వర్తబుల్ అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలి అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా అయితే షేర్ చేయండి వాళ్ళకి. బికాజ్ ఎందుకు అంటే ప్రైస్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇలాంటి వెహికల్స్ అయితే మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంక 2 వీడియోస్ మన ఛానల్లో చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చింది కంటెంట్ అని అనుకుంటే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.